ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మళ్ళీ లక్కీ ఛాన్స్. మళ్ళీ ఏమన్నా? ఇంకా ఎక్కువైంది ఉక్కపోతా అంటున్నాను. కాస్త వీపు తట్టవే. మళ్ళీ ఇంకో లక్కీ ఛాన్స్. మళ్ళీ ఏదో అన్నా? ఎక్కువైతుంది ఉక్కపోతా అంటున్నా. సరే విసురు. హాయిగా ఉంది. అక్క ఏమైంది అక్క? అమ్మో నాకు భయం వేస్తుంది. అయ్యో అమ్మో లోపల ఏదో జరిగినట్టుంది. వెళ్ళి చూద్దాం పద. నువ్వేంటటు మీ అన్న ఇటు వెళ్ళారు కదా, ఇటలు. సరే వెళ్ళు, బాయ్. అమ్మాయి అరిచిందండి, దొంగలు పడ్డారేమో. వెళ్దాం పదండి. దొంగలో శంకర్ తమ్ముళ్ళు, వెళ్ళి చూద్దాం పదండి. పదండి పదండి. నేనండి శంకర్ని. మీరెందుకు వచ్చారండి? మరి మీకోసం ఫోన్ చేస్తే మీ బాబాయ్ మీ అందరికీ పెళ్లిళ్ళు చేస్తున్నామని చెప్పాడు. అందుకే ఆ విషయం ఏంటో అడిగి కడిగేద్దాం, దులిపేద్దామని వచ్చాను. నాకు పెళ్లి ఫిక్స్ అయితే మీకేంటి బాధ? నాకు బాధ ఎందుకంటే అది నేను మిమ్మల్ని నన్ను చెప్పండి. అది అంటే అండి నేను అవును సంధ్య, నువ్వేంటే ఉన్నట్టుండి ఎంత స్ట్రాంగ్ అయిపోయా? నీ ప్రేమలో పడి ఇలా అయిపోయాను. బాబాయ్ నేను మళ్ళీ వస్తానండి. అక్క త్వరగా రా అక్క. అక్క అక్క. సంధ్య, శ్రావణి. అమ్మా ఏంటమ్మా ఏమైంది? దొంగలు వచ్చారు బాబాయ్. కొంపదీసి ఆ శంకర్ గాడు వాళ్ళు వచ్చారా? దొంగలా? ఎటెళ్ళారమ్మా? ఆటో పెరట్ సైడ్ వెళ్ళారు. రండి ఓనర్ గారు రండి. చూడండి చూడండి పదండి. దొంగ వెదల్లారా, ఆగండ్రా. అరే తమ్ముళ్ళు, ఇది రివెంజ్ టైం రా. లెట్స్ స్టార్ట్. ఎవరా మీరు? ముసుగు తీసుకుంటా రే. ఎవరా మీరు? బాబోయ్ ముసుగు చంపేస్తారు బాబోయ్. అమ్మో అమ్మో ఎవరు ముసుగు తింటారే? అయ్యో అమ్మ అమ్మో ఎక్కడ పెట్టి ఎక్కడ కొట్టేస్తారు బాబోయ్. అమ్మ 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 ఆగండి రే. కుమ్మేశారు కదరా ఎదవల్లారా. పాలు పోసి పెంచినంత మాత్రాన పాము కాటు వేయడం మానదు. ఇలాంటి విషపురుగును నమ్మి నేను నా కుటుంబాన్ని బలి చేసుకోలేను. నేను ఈ పెళ్లికి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నానని అబ్బాయి మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాడేమో. తను నన్ను ద్వేషించినా సరే నేను తనని ప్రేమిస్తున్నానన్న విషయం తనకు తెలియాలి.
అన్నయ్య, ఏంటన్నయ్య మాయ నీకోసం ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయలేదంట? ఎందుకన్నయ్య? నాకు తనతో మాట్లాడే ఇంట్రెస్ట్ కానీ అవసరం కానీ రెండూ లేవు. తన కాల్ లిఫ్ట్ చేయట్లేదని చెప్పి నీకు కాల్ చేసిందా? ఇంకెప్పుడు కాల్ చేయొద్దని చెప్పు. ఇలా ఎన్ని రోజులు అన్నయ్య? తనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్స్ ఇవ్వాలి కదా. ఒకసారి మాట్లాడన్నయ్య. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అక్కి? చెప్పు, ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? నన్ను ప్లాన్ ప్రకారం ఎలా మోసం చేసిందో ఎక్స్ప్లెయిన్ చేస్తుందా, లేక పెళ్ళైన తర్వాత మన ఫ్యామిలీని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తుందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తుందా? కమాన్ అన్నయ్య, గతంలోనే ఆగిపోతే భవిష్యత్తు ఉండదని నా చెప్పేవారు గుర్తుందా? కరెక్టే అక్కి. అందుకే బాధ పెట్టిన గతాన్ని గతంలోనే వదిలేశాను. మీరు కూడా వదిలేస్తే మంచిది. అన్నయ్య, నీకు నాన్న మాట మీద నమ్మకం ఉంది కదా. మాయ మారింది అని నానే చెప్తున్నారు కదా. ఇంకా రాకేష్ మాటలు ఎందుకు పట్టించుకుంటున్నావు? సరే, నాన్న చెప్పినట్టుగానే తను మారిందనే అనుకుందాం. రేపు పెళ్ళైన తర్వాత మళ్ళీ వాళ్ళ నాన్న మాటలు గుర్తొచ్చి మరోసారి ఇలా మారదు అని నమ్మకం ఉందా? చూడకి, జరిగింది చాలు. నా ప్రేమ కోసం నేను ఫ్యామిలీని రిస్క్లో పెట్టలేను. ఇంకోసారి తన టాపిక్ని నా దగ్గర రైజ్ చేయకు. పాపం మాయ ఆ పెళ్లికి ఇష్టంగా ఒప్పుకోలేదు. అన్నయ్య ఏమో తన్ని అవాయిడ్ చేస్తున్నారు. ఎంత చెప్పినా వినడం లేదు. దీనంతటికీ ఒకటే పరిష్కారం. ఏంటది? అభయ్ని మాయని కలపడం. అసలు ప్రాబ్లమే అభయ్ కదా శంకర్ గారు. తననెలా ఒప్పిస్తారు? మనమేమీ ఒప్పించనక్కర్లేదు రవి. ఒకసారి వాళ్ళిద్దరూ కలుసుకుని మాట్లాడుకుని ఏర్పాటు చేస్తే చాలు. వాళ్ళ మధ్య ఉన్న ప్రేమే వాళ్ళ మధ్య ఉన్న అపార్థాల్ని తొలగించేస్తుంది. అప్పుడు వాళ్లే కలిసిపోతారు. ఒక్కసారి అభయ్ బాబు, మాయని క్షమించాను, తననే పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట చెప్తే చాలు. మాయ వాళ్ళ అన్నయ్యని ఎదిరించి అభయ్ బాబు కోసం వచ్చేస్తుంది. కరెక్ట్ బాబాయ్. అభయ్కి తెలియకుండా వాళ్ళు యాక్సిడెంటల్ గా కలిసేలా ప్లాన్ చేయాలి. అన్నయ్య, అలాగే నేను కూడా సంధ్యని కలిసి ప్లాన్ చేయనయ్య. రాత్రి అంత కష్టపడినా కూడా అంతా గందరగోళం అయిపోయింది అన్నయ్య. సంధ్యతో మాట్లాడనే లేదు. అవునన్నయ్య, నాకైతే ఎవరిని చూసినా శ్రావణిలానే కనిపిస్తోంది. అరే పెద్దోడా, అంటే ఉదయం పొరపాటున హక్ చేసుకున్నావు అనుకున్నాను. శ్రావణి అనుకుని హక్ చేసుకున్నావా? అవునరా అన్నయ్య, నిజం చెప్తున్నాను అన్నయ్య. కళ్ళు మూస్తే కలలాగా, కళ్ళు తెరిస్తే నిజంలాగా తనే కనిపిస్తుంది అన్నయ్య. ఒరేయ్, నాకున్న టెన్షన్స్ కి ఫ్రస్ట్రేషన్ తో పిచ్చెక్కిపోతుంది. నాకు బీపీ పెంచావనుకో నిన్ను. రే పెద్దోడా, నీ ప్రేమ అద్భుతం, అమరం రా, ఒప్పుకున్నాం. ఇంతకు మించి ఎక్కువ మాట్లాడకరా ప్లీజ్ రా. రే శంకర్ సార్, మీరే ఏదోటి ప్లాన్ చేయండి. ఇంకా ప్లానే ఉంది బాబాయ్. గుళ్ళోకి వెళ్ళడమే బెటరు. అదే వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. శ్రీరామనవమి కదా, సీతారాముల కళ్యాణం చూడాలని నేను చెప్పిన టైంకి గుడికొచ్చే మాయా. మేము అన్నయ్యని తీసుకొని వస్తున్నాం. మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అన్నీ క్లియర్ అయిపోతాయి. కానీ అన్నయ్య నన్ను బయటికి ఎక్కడికి పంపడం లేదాకి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.